సుమ రెడీగా ఉన్నారు అప్డేట్స్ ఇచ్చేందుకు. సుమ, మాధవి, బాలాపూర్ గణనాథుడి లడ్డు వేలంపాట మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఆల్రెడీ బాలాపూర్ గణనాథుడి శోభయాత్ర కొనసాగుతుంది. మరి కాసేపట్లో బొడ్రాయి సెంటర్ కి బాలాపూర్ గణనాథుడు చేరుకున్న వెంటనే ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో బాలాపూర్ గణనాథుడి లడ్డు వేలంపాట ఎంత ధర పలకబోతుందనే ఉత్కంఠకైతే తెరపడబోతుందని చెప్పాలి. 2023లో 27 లక్షలకు బాలాపూర్ గణనాథుడి లడ్డు వేలంపాట వెళ్లడం జరిగింది. ఈసారి రికార్డు స్థాయిలో బాలాపూర్ గణనాథుడి వేలంపాట ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అండ్ కాసేపటి క్రితమే శోభయాత్ర కూడా స్టార్ట్ అయింది మాధవి. మరి కాసేపట్లో ఇప్పుడు ఏదైతే ఉందో బొడ్రాయి సెంటర్, ఈ సెంటర్ కి భారీ గణనాథుడిని 21 ఫీట్ల గణనాథుని ఇక్కడికి తీసుకొస్తారు. 21 కేజీల ఈ లడ్డూను ఎవరు దక్కించుకోబోతున్నారనేది మరి కాసేపట్లో తెలిసిపోనుంది. ఈ లడ్డూని దక్కించుకున్న ప్రతి ఒక్కరికి కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఆయుర ఆరోగ్యాలు బాగుంటాయి, ఇంట్లో అంతా సుఖశాంతులుంటాయి. అనారోగ్యం ఉన్నా కానీ వారందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారనే ఒక నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరు కూడా పోటాపోటీగా ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఈ వేలంపాట చూసేందుకు ఇక్కడికి వస్తారంటే గతంలో ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వేలంపాటలో వేసేవారు. కాకపోతే ఈసారి ఓన్లీ హైదరాబాద్ వాళ్ళు మాత్రమే ఈ వేలంపాటలో పాల్గొన్నారు. ఈసారి మొత్తంగా 4 కొత్త వాళ్ళు యాడ్ అయ్యారని చెప్పారు. మనతో పాటు ఉత్సవ కమిటీ మెంబర్స్ ఉన్నారు, మనం వారితో మాట్లాడదాం. లడ్డు వేలంపాట ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. గత రికార్డ్ ని ఈ రికార్డ్ ఇంకా బద్దలు కొడుతుందా? ప్రతి ఒక్కరిలో ఒక ఉత్కంఠ నెలకొంది కదా, మనం మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? దేవేందర్ రెడ్డిగా. ఎట్లా ఉందండి లడ్డు వేలంపాట? మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. లాస్ట్ టైం 27 లక్షలు ఒక రికార్డ్ అని చెప్పాలి. ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎంత మంది డిపాజిట్ చేశారు? ఈసారి కొత్త రూల్ కూడా తీసుకొచ్చారు కదా, డిపాజిట్ ఆప్షన్. ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకత ఏంది, బాలాపూర్ వినాయకుని చేతిలోని లడ్డుకు చాలా విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఈ లడ్డుకు ఉన్న వాళ్లకు మంచి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్న ఉద్దేశంతో అందరూ కూడా ఈ లడ్డు కోసము ఎంతో ఆతృతగా ఆసక్తిగా ఎవరికి వెళ్తుంది, ఈ వినాయకుడు అనుగ్రహం ఎవరికి లభిస్తుందని చాలా మంది కూడా జంట నగరాల నుంచి ఇక్కడ లడ్డు వేలం చూడడానికి విచ్చేసి. ఈ లడ్డు వేలం ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వేలంపాట ప్రక్రియలో పాల్గొన్నారండి? మేము మొట్టమొదటిగా బాలాపూర్ నుంచే 94లో మొట్టమొదటిసారి ఇక్కడ నుంచే శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ లడ్డు వేలం అనేది మొత్తం అంతటా కూడా ఇదే వ్యాపించింది. లడ్డు వేలం వేయడం అనేది మొదటిసారిగా 94లో మనకు తెలుసు 450 రూపాయలు. గత సంవత్సరం తీసుకుంటే దాసరి దయానంద్ రెడ్డి 27 లక్షలు. కానీ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ కొత్తగా కూడా ఈసారి ఏం రూల్ పెట్టినామంటే ఎవరైనా కూడా నెట్ గా అమౌంట్ ఇచ్చేసి ఈ లడ్డు వేలంలో పాల్గొనవలసింది ఉంటుంది. మీరు బాలాపూర్ వాస్తవ్యులు, బాలాపూర్ లడ్డు వేలం అంటే ఒక క్రేజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరి చూపు మొత్తం ఇప్పుడు బాలాపూర్ గణనాథుడు లడ్డు పైన ఉంటుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది బాలాపూర్ వాస్తవ్యులుగా? మా ఊరు అయినందుకు ప్రతి ఒక్కరికి మా ఊర్లో అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఈ ఊరు లడ్డు పేరుతోటే మా ఊరికి ఇంత పేరు వచ్చింది కాబట్టి ఇది ఎంత అసలు పట్టరాని సంతోషము. వినాయకుడికి అనుగ్రహం ఇంత ఉంటుందా అనేది, ఆయన అనుగ్రహం అందరి మీద ఉండాలి, బాగుండాలి. ఇప్పుడు ఈ లడ్డు వేలంపాట ప్రక్రియలో వచ్చిన మనీని మీరు దేనికి ఉపయోగిస్తారు? అందరిలో ఒక డౌట్ ఉంది, బాలాపూర్ వేలంపాటలో వచ్చిన ఈ లక్షల మనీని ఏం చేస్తారని ప్రజల్లో ఒక డౌట్ ఉంది, మీరేం చెప్తారు? మేము పారదర్శకంగా ఈ డబ్బు ఎంత వస్తుంది, ఎక్కడ ఖర్చు పెట్టామనేది అక్కడ ఫ్లెక్సీ రూపంలో ఎక్కడెక్కడ ఏమేమి చేసామో పూర్తిగా ఖర్చు వివరాలు రాసాము. ఇది పారదర్శకంగా జరుగుతుంది. మీరు చెప్పండి, మరి కాసేపట్లో బాలాపూర్ గణనాథుడి లడ్డు వేలంపాట స్టార్ట్ కాబోతుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే గత రికార్డ్ ని ఇప్పుడు ఇంకా రికార్డ్ బ్రేక్ చేస్తుంది అనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? గత సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ రికార్డు పోస్తుందని ఆలోచిస్తుంది. ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా గ్రాండ్ గా చేస్తున్నాం లడ్డు వేలం పాట. అయితే ఈసారి కూడా భక్తులు ఒక 10 మంది దాకా వచ్చారు లడ్డు వేలంకి. ఒక 6-7 మంది ఉన్నారు. ఈసారి 6-7 మంది రిజర్వ్ చేసుకున్నారు. అంటే మనం చూసినట్లయితే మాధవి, ఈసారి డిపాజిట్ ఆప్షన్ ని తీసుకొచ్చారు. ఎవరైతే లడ్డు వేలంపాటలో కొత్తగా పాల్గొనాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 2023లో 27 లక్షల రికార్డు ధర పలికిన ఆ అమౌంట్ ని డిపాజిట్ గా పెట్టారు. మరి కాసేపట్లో అయితే ఇప్పుడు నేను ఏదైతే ఉన్నానో ఇది బాలాపూర్ బొడ్రాయి సెంటర్. ఈ బొడ్రాయి సెంటర్ కి 21 ఫీట్ల గణనాథుడు చేరుకోబోతున్నారు. 21 కేజీల ఆ లడ్డును ఎవరు దక్కించుకోబోతున్నారు, ఎంత రికార్డు ధర పలకబోతుందని అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఈ లడ్డు వేలంపాట ప్రక్రియ మొదలు కాబోతోంది.
పూజ చేసిన అనంతరం శోభాయాత్రగా ఈ బాలాపూర్ గ్రామం మొత్తం గణనాథుడి శోభయాత్ర ఓవైపు కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నాడు గణనాథుడు. దీనికి కొత్తగా ఏర్పాట్లు కూడా చేశారు ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ కూడా. మాధవి, కొత్తగా ఏదైతే ఆప్షన్ తీసుకురావడం జరిగిందో, రూల్స్ పెట్టారో 27 లక్షల డిపాజిట్ అంటే ఈ రూల్స్ పెట్టడం వల్ల వాళ్ళు ఏమైనా కొంచెం వెనక్కి తగ్గారా మిగతా వాళ్ళు? దాని వల్ల సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? ఉత్సవ కమిటీ వాళ్ళు ఏమంటున్నారు? ఎందుకు అసలు రూల్స్ పెట్టాల్సి వచ్చింది దానిపై ఏమైనా క్లారిటీ అడిగారు? బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలం పాట అంటేనే తమ ఇంటికి ఆ గణనాథుడి లడ్డూను తీసుకెళ్లాలని పోటాపోటీగా ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. సో ఈసారి ఎలాంటి ఇది లేదు, ప్రతిసారి ఎంతైతే పోటీ ఉంది అదే పోటీతో ఈసారి కూడా బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలం పాటలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. డిపాజిట్ పెట్టడం అనేది మంచి ఆప్షన్ గా వీళ్ళైతే చెబుతున్నారు. మనతో పాటు ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు. గణనాథుడి శోభయాత్ర మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతుంది. మనం వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లడ్డూ వేలం పాటలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా? మీరు డిపాజిట్ చేశారా? మీ పేరేంటి? నా పేరు ప్రణీత్ రెడ్డి సామా. మేము అర్బన్ గ్రూప్ నుంచి వచ్చాం, ఎల్బీ నగర్. మాకు 11 సంస్థలు ఉన్నాయి. మా సంస్థలందరూ మా సంస్థలన్నీ బాగుండాలని, మా కస్టమర్స్ అందరూ మంచిగా ఉండాలని లడ్డు వేలం పాటలో పాల్గొని మా కస్టమర్స్ అందరికీ మరియు కామన్ పీపుల్ అందరికీ కూడా ఈ లడ్డు ప్రసాదాన్ని పంచాలని, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అర్బన్ గ్రూప్ వాళ్ళు ఈ లడ్డూని కైవసం చేసుకోవాలని ఇక్కడికి వచ్చాం. అంటే ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు? అంటే గత రికార్డ్ ని మీరు చూసినట్లయితే 27 లక్షలు పలికింది లడ్డూ వేలం పాట. అంటే ఈసారి ఇంకా రికార్డ్ ని క్రియేట్ చేయబోతుందని, ఎందుకంటే మీ టీం అంతా వచ్చారు, అర్బన్ గ్రూప్ ఇక్కడ రెడీగా ఉంది. మరి కాసేపట్లో లడ్డూ వేలం పాట ప్రక్రియలో వీళ్ళు కూడా పాల్గొనబోతున్నారు. అంటే ఎలా అనిపిస్తుంది? ఈసారి రికార్డు స్థాయికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని చాలా మంది అంటున్నారు కదా, మీరేం చెప్తారు? అంటే గతంలో చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం కూడా ఒక 3 నుంచి 4 లక్షల రూపాయలు బాలాపూర్ లడ్డు పెరగడం జరుగుతుంది. ఈసారి 30 నుంచి 35 లక్షల వరకు పలుకుతున్నారు మేము అనుకుంటున్నాం. 35 లక్షల వరకైనా మేము కొనడానికి రెడీగా ఉన్నాం. మనం చూసాం 35 లక్షల వరకైనా మేము కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. చాలా ఇప్పుడు అర్బన్ గ్రూప్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడడం జరిగింది. బాలాపూర్ లడ్డూని మా కంపెనీ సొంతం చేసుకోవాలి అని చెప్పి మేము ఇక్కడ వరకు వచ్చామని చెప్పి వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి. మీకు ఎట్లా అనిపిస్తుందండి? మేము లాస్ట్ టైం ఆల్రెడీ పార్టిసిపేట్ చేయాలి, సెకండ్ టైం మాది. సో ఈసారి ఖచ్చితంగా మేము లాస్ట్ టైం లడ్డు వేల పాటలో మీరు దక్కించుకున్నారా? లేదు, లాస్ట్ టైం కూడా మేము పార్టిసిపేట్ చేసాము. చాలా తక్కువ గ్యాప్ లో మేము వెంకటేశ్వర జరిగింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా మేము తీసుకుంటాము. ఈసారి ఖచ్చితంగా మేము ముందంజలు ఉండి ఈసారి ఖచ్చితంగా లడ్డు కైవసం చేసుకొని ప్రతి ఒక్కరికి. మనం చూసాం అర్బన్ గ్రూప్ వాళ్ళు ఈసారి వేలం పాటలో డిపాజిట్ చేశారు. మరి కాసేపట్లో లడ్డు వేలం పాట ప్రక్రియలో పాల్గొంటాం. ఎంతైనా సరే ఈసారి ఆల్రెడీ ఒకసారి పార్టిసిపేట్ చేసాం, అప్పుడు మేము లడ్డును దక్కించుకోలేకపోయాం. ఈసారి ఎట్లయినా దక్కించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అర్బన్ గ్రూప్ టీం అయితే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో లడ్డు వేలం పాట ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మాధవి.